పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే పోరాడతాం విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు ఇవ్వాలి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి వెంటనే ఆపాలి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ఇవ్వాలి నిరుద్యోగులందరూ ఆటలు అన్నారు మరి విద్యా పోరు ఈరోజు మనం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో మనం విద్యార్థులకు ఇచ్చిన డబ్బులు అయితే అమ్మఒడి కింద దగ్గర 5 సంవత్సరాల్లో 26,000 కోట్ల 67 లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద 3,667 కోట్లు విద్యా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద 4,417 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత 3,669 కోట్లు అయితే రెండో విడత 8,000 కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని స్కూళ్ళు ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర
6,688 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు శానిటైజ్ నాప్కిన్స్ కోసం కూడా 32 కోట్లు ఇవ్వడం జరిగింది. డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా 1306 కోట్లు ఫస్ట్ విడత, రెండో విడత 838 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద 11,901 కోటి మొత్తం రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద 4,276 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద 107 కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ సాది తోపా కింద 3,449 కోట్ల రూపాయలు కూడా డబ్బులు. అంటే మొత్తం జగనన్న పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఈ విద్య కోసం, సంక్షేమ పథకాల కోసం, అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కుల వృత్తులకు ఇచ్చిన ఆ డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం 71,017 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అంటే మనం పోయినసారి ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, వాళ్ళకు ఉండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా, ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఒక 5 క్వార్టర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి. అంటే దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిరుద్యోగులకు అందరికి కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరికి కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయల లెక్క మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే 72,000 ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువతులకు అందరికి కూడా పెండింగ్ పడిన పరిస్థితి. అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టినారో అవన్నీ కూడా ఏది కూడా కేవలం ఒక్క పింఛను తప్ప ఏమి ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం. లేడీస్కి అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం, ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి. విద్యా దీవెన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే, వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంకొక 2 ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు. దాంతోపాటు ఈ మన లేడీ 18 సంవత్సరాలదైన 50 సంవత్సరాల మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి నీకు 18,000, నీకు 18,000 అని చెప్పడం, అది కూడా మోసం చేయడం జరిగింది. అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా చేయూతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. మీకు అన్ని విధాల మీకు మేము సపోర్ట్ చేస్తాము. మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు 4 బాట ఈరోజు మనం ఈ ర్యాలీతో వచ్చి కలెక్టర్కి ఇవ్వడం. దాంతోపాటు జగనన్న ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఆ రోజు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈ రోజు కూడా కాలేజీలు రన్ అయ్యే పరిస్థితి. 12 కాలేజీలను ఓపెన్ చేయలేకుండా మొత్తం దానిలను ప్రైవేటీకరణ చేయాలా, దీనిని మొత్తం గవర్నమెంట్లో ఉండకూడని పరిస్థితిలో మనకు వచ్చిన ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలకు అందరు కూడా ఎంబీబీఎస్ అయ్యడానికి సంవత్సరానికి 2,500 మందికి అవకాశం ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అంటే ఒక్కసారి యువత కానీ మొత్తం ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం బూటక హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది. కానీ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు, వీళ్ళందరూ కూడా కూటమి, బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు కలిసినారు, వీళ్ళకందరికీ కూడా అపార నమ్మకం ఉంది, వీళ్ళన్నీ చేస్తారని ఉద్దేశం. ఆయన ఏం చెప్తా వచ్చినాడు,
మొత్తం నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే మీకు అందరికి ఇస్తాను. అంటే సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమేనా? సంపద సృష్టించడం అంటే ఈ విధంగా ప్రజలను మోసం చేయడమేనా అనేది ఒక్కసారి. అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి వాళ్ళు గత వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మాట్లాడినాడో ఆ మాటలలో కూడా ఒక్కసారి వాళ్ళు మతికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మొత్తం అంతా కూడా అప్పుల పాలైపోతుంది రాష్ట్రం. మనం శ్రీలంక ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం కూడా. కానీ ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకే శ్రీలంక అయిపోతుంది. మీరు ఇచ్చిన సూపర్ హామీలు, సూపర్ 6 అంటే